దేవుడి వాక్యాన్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడానికి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఏదో విని విడిచిపెట్టేవారిగా మనం ఉండడానికి వీలు లేదు. ఏదో వింటేనే సరిపోతుందిలే అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఏదో ఒక మాట వింటాం, ఆ మాట విన్న తర్వాత మళ్ళీ ఆ మాటను కొన్ని దినాల తర్వాత లేదా కొన్ని క్షణాల తర్వాత మర్చిపోతూ ఉంటాం. దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించినటువంటి మాటలు ఏదో చదివేసి విడిచిపెట్టేదిగా కాదు, కానీ లేదా విని విడిచిపెట్టేదిగా కాదు, కానీ ఆ విన్న మాటలను, చదివిన మాటలను మన హృదయాలలోనికి తీసుకువెళ్ళి ఆలోచించి వాటి గురించి దేవుని కోసం నిలబడేటటువంటి స్థితిలోనికి ఆ మాటలను మనం తీసుకెళ్ళగలుగుతాం. ఏదో విని విడిచిపెట్టే విధంగా ఆ మాటలు ఉండడానికి వీల్లేదు. ఏదో చదివి విడిచిపెట్టేదిగా ఆ మాటలు ఉండడానికి వీల్లేదు. మన హృదయాంతరంలోనికి ఆ మాటలు వెళ్ళిపోవాలి. ఆ మాటల గురించి ఆలోచనలు మన జీవితాల్లో మన జీవితాలు ఏడు పరిశుద్ధ గ్రంథములో భక్తుడు మనకు కనపడతాడు. ఆయన ఒక రాజు, అతని పేరు దావీదు. ఆ దావీదు గారి జీవితంలో మరణ ఛాయలు ఏర్పడినప్పుడు తన కుమారుని పిలుస్తున్నాడు. ఆ పిలిచి తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. రాజు ఏం మాట్లాడుతున్నాడు అంటే మరణ వాన్మూలాన్ని తెలియజేస్తున్నాడు. అరే సొలొమోనుకి నా జీవితం అయిపోయిందిగా, మరణ ఛాయలు నన్ను అరుపుకుంటున్నాయి, నా జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇదిగో ఒక్కసారి నా జీవితాన్ని నీకు గుర్తు చేస్తాను, ఒక్కసారి ఆలోచించు. ఏంటి అంటే ఇదిగో ఈరోజు నేను ఉన్నటువంటి హోదా, రాజుగా ఉన్నాను. ఇదిగో నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఇదిగో ఒక్కసారి నా జీవితాన్ని అంతటిని బ్యారేజ్ వేసి చూస్తే ఇదిగో నేను దేవుని కోసం బ్రతికిన దినాలే ఎక్కువ ఉంటాయి. ఇదిగో నా జీవితాంతం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి నేను బ్రతికాను. ఇదిగో అలా దేవుని కోసము నేను బ్రతకబట్టి దేవుడు నన్ను వర్ధిల్లింపచేసి ఈ స్థితిలో ఉంచాడు రా అని చెప్తున్నాడు. ఆ మరణ ఛాయలు అలుగుతున్నప్పుడు దావీదు తన కుమారుడిని పిలిచాడు. ఏంటి నానా అని సొలొమోను వచ్చాడు. ఒక్కసారి దావీది నోటి దగ్గరికి తన చెవిని తీసుకువెళ్ళినప్పుడు దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. అరే నేను ఇచ్చినటువంటి ఈ హోదా, నేను ఇచ్చినటువంటి ఈ ఐశ్వర్యము ఏదో దీనితో మాత్రమే సంతృప్తి పడటం కాదు. ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇది నేను ఇచ్చే ఐశ్వర్యం అయితే కాదు, కానీ దేవుడి మీద ఆధారపడు. ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళతాడు అని దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్నాడు. మరణ వాన్మూలాన్ని తెలియజేస్తున్నప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతున్నప్పుడు, మరణ పడకన ఉన్నప్పుడు కొడుకు పిల్లలను పిలుస్తూ ఉంటారు. కొడుకు కూతుర్లను పిలిచి ఇది ఏదో మాట్లాడుతూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. అదైతే అబద్ధమైతే కాదు. మన ఇంట్లో ఉన్నవారే మరణించేటప్పుడు అబద్ధాన్ని మాట్లాడరు అని మనం అనుకుంటాం. మనకు తెలుసు అది. ఇది సాక్షాత్తు భక్తుడు తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను, నా స్థితికి కారణం దేవుడు. ఇదిగో నేనేదో ఇచ్చేసాను నువ్వు అనుభవిస్తావని ఏ రోజు నువ్వు అనుకోవద్దు. దేవుడి మీద ఆధారపడు అని చెప్తున్నాడు. ఇక సొలొమోను గారు కూడా గురించి మనం కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచిస్తే ఏం కనపడుతుంది అంటే తండ్రి మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు దేవుడితో. ఆ మందిరాన్ని కట్టే క్రమములో ఆలోచనలో ఉండగానే దేవుడు నీతో నేను కట్టించుకోను అంటాడు. నీ గర్భాన పుట్టిన కుమారుడితో నేను కట్టించుకుంటాను అంటాడు. ఆ మాటలు సొలొమోనుకు దావీదు గారు తెలియజేస్తాడు. ఒకవైపు తండ్రి మాటకు లోబడి నేను ఎలా అయినా దేవుని మందిరాన్ని కట్టాలి అని సిద్ధపడతాడు. దేవుని మందిరాన్ని నిర్మిస్తాడు. ఒకవైపు
తన తండ్రి ఆలోచనలో ఉన్న పనిని చేస్తున్నాడు. మరొక వైపు పరలోకపు తండ్రి పనిని జరిగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆ మందిర ప్రారంభోత్సవం రోజున సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా, నీ పిల్లలైన ఈ ఇజ్రాయేలీలను ఇదిగో నేను నడిపించగలిగేటటువంటి సామర్థ్యమును, జ్ఞానమును నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నీ కోసం నేను ఒక మందిరాన్ని కట్టాను కదా, నేను అడుగుతున్నాను, నువ్వు ఇచ్చే అంటలేదు ప్రేమిన వాళ్ళరా. దానికి బదులుగా సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విస్తారమైనటువంటి వాడవు కదా నీకు. ఈ చిన్న మందిరంలో నువ్వేమి సరిపోతావు? ఈ మూడు లోకాలను కలిగించిన దేవుడవు కదా, ఈ మూడు లోకాలు పట్టజాలనంత వాడవు కదా నీవు. ఈ మందిరంలో నిన్ను ఎలా ఉంచగలనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వారు, అయ్యా నీ కన్ను చూపు మాత్రం ఉంటే చాలు అంటున్నాడండి. నిజంగా సొలొమోను గారు దేవుడి కోసం చేసిన పనిని చిన్నగా చూస్తున్నాడు. దేవుడు సొలొమోను గారి జీవితంలో చేసినటువంటి మేలును పెద్దదిగా చూస్తున్నాడు. ప్రియమైన వారు, నిజంగా మన జీవితాల్లో కూడా అది రావాలి. దేవుడి కోసం మనం చేసే పని చిన్నగా కనిపించాలి. ఇదిగో దేవుడు మనకు చేస్తున్న పనులు చూశారు, అది చాలా గొప్పగా కనిపించాలి. ప్రియమైన దేవుడు, చాలా గొప్పగా కనిపించాలి. ఇక ఇదే మన జీవితంలో ఉంటే ఇక దానికి సార్థకత ఉండదు. ప్రియమైన వారు, దేవుడి కోసం మనం చేసే పనులు చిన్నగా కానీ చూడాలి. మనం దేవుడు మనకు చేసే పనులు ఉంటాయి చూడండి, దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఉంటుంది చూడండి, అది పెద్దగా చూసేవారి స్థితిలో మన జీవితంలో ఉండాలండి. సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా నేను ఒక మందిరాన్ని నిర్మించాను. ఇదిగో మూడు లోకాలు పట్టజాలని వాడవు కదా, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం కదయ్యా, నీ కను దృష్టి మాత్రం ఈ మందిరం మీద ఉంటే చాలు అన్నాడు. ఇక ప్రార్థన కొనసాగుతుంది. ఇదిగో ప్రార్థనలో సొలొమోను గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు కోరిక ఏంటో కోరుకోమన్నప్పుడు సొలొమోను గారు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ పిల్లలు ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, నీ పిల్లలను పరిపాలించగలిగేటటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా. నీ పిల్లలు చాలా గొప్పవాళ్ళు. ఇదిగో ఆ దేవుని యొక్క పిల్లలైన ఇజ్రాయేలీలను ఎంత గొప్పగా చూపిస్తున్నాడు చూడండి. దేవుడు మురిసిపోతున్నాడు. ప్రియమైన వారు, సొలొమోను గారి ప్రార్థనకి అప్పుడప్పుడు పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు, ఏయా నీ పాప ఈ రోజు భలే పాట పాడింది మందిరంలో అనగానే తండ్రి ఎలా మురిసిపోతాడో ఆలోచించిన ఒకసారి. ఏమా మీ పాప అసలు కంఠస్థ వాక్యాలు భలే చెప్పింది, అసలు ఏంటి ఆ జ్ఞానం, ఇలా రాత్రి నేర్చుకుంది, పొద్దున్నే కల్లా చెప్పేసింది. ఎంత స్పష్టంగా చెప్పింది అంటే ఆ తల్లి ఎంత మురిసిపోతుందో ఆలోచించండి. ఇజ్రాయేలీలు అందరూ దేవుని పిల్లలైతే ఆ దేవుని పిల్లలను గొప్పగా చూపిస్తున్నాడు. గొప్పగా చూపించి ఈ దేవుని పిల్లలు, ఇదిగో నీ పిల్లలను పరిపాలించగలిగేటటువంటి జ్ఞానాన్ని నాకివ్వు నాయనా అంటున్నాడు. దేవుడే ప్రత్యక్షమయ్యి మనల్నే కోరుకోమంటే మనమే కోరుకుంటాం. ఒకసారి ఆలోచించండి. అసలు బ్రతికుండగా ఈ కరోనా నాకు రాకూడదు, నా శత్రువు కంటే నేను బాగుండాలి, వెళ్ళి ఒకరితో పోలిక ఎందుకండి? ఆయనకు అది ఉంది, నాకు అది కావాలి, వాళ్ళు అలా ఉన్నారు, అలా ఎందుకున్నారు, నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నా? ఎప్పుడు మన జీవితాలలో పక్క వాళ్ళతో పోల్చుకోవడానికి వీలు లేదు. శత్రువు ప్రాణాన్ని కోరుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏంటి అలా ఎదుగుతున్నారు? ఇదిగో వాళ్ళకంటే నేను ఉన్నత స్థితిలో ఉండాలి, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, అందలాలు, ఇవే కదా ప్రియమైన వాళ్ళ ఎప్పుడు మనం కోరుకునేది. ఒకవేళ దేవుడే ప్రత్యక్షమై ఒక కోరుకోమంటే మనం కోరుకునేవి కూడా ఇవే కదా. కానీ సొలొమోను గారిని అడిగారు, అయ్యా నీకు ఏ కోరిక కావాలో కోరుకో అన్నాడు. కోరుకోమంటే
సొలొమోను గారు ఏమంటున్నాడు అంటే, నీవిచ్చావు కదయ్యా పిల్లలు, ఇదిగో ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా నీ పిల్లలు కదా, నీ పిల్లలు కదా, ఇదిగో నీ పిల్లలు గొప్పవారు, ఆ గొప్పవారైన నీ పిల్లలను పాలించగలిగే జ్ఞానాన్ని నాకేమన్నాడు. దేవుడు జ్ఞానంతో పాటు తన అడగనివి కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుడు, ఒక రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అంతస్తునిచ్చాడు, హోదానిచ్చాడు. ఇవేవి సొలొమోను గారు కోరుకోలేదు. ప్రియమైన వాళ్ళగా, సొలొమోను గారు కోరుకున్నది జ్ఞానాన్ని దేవుడు కోరుకున్నది ఇచ్చాడు, కోరుకోనిది కూడా సొలొమోను గారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుడు, సొలొమోను గారికి ఇచ్చాడండి. అలా అంత చక్కటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ప్రసంగి గ్రంథంలో మనకు కనపడుతుంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఆ దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోను గారు. జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఆ సొలొమోను గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆ జ్ఞానాన్ని పొందుకొని లోకంలోనికి వచ్చాడు. లోకాన్ని ఒకసారి చూస్తున్నాడు. ఇదిగో సూర్యుడి క్రింద జరుగుతున్న అంతటి దాని గురించి ఇదిగో ఆలోచిస్తున్నాడు సొలొమోను గారు. అలాగే ఆ సూర్యుడి గురించి కూడా చూస్తూ ఆలోచిస్తున్నాడండి. ఆ జ్ఞానాన్ని పొందుకొని బయటకు చూశాడు. సూర్యుడు కనపడుతున్నాడు. ఇక ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తాం? సూర్యుడిని చూపి చెప్పండి. సూర్యుడు కనపడగానే తూర్పున ఉన్నాడు అనగానే గుడ్ మార్నింగ్ చెప్తాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఆ చివరికి వెళ్ళిపోయాడు అనగానే గుడ్ ఈవినింగ్, అది పూర్తిగా మాసిపోయిన తర్వాత గుడ్ నైట్ చెప్తూ ఉంటాం కదా. చూడండి ప్రియమైన వాళ్ళ, సొలొమోను గారు దాన్ని చూసి ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుడి క్రింద నరులు పడుచుండు పాడు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఆ జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను గారు బయటికి వచ్చాడు. ఈ లోకాన్ని చూస్తున్నాడు. పైన సూర్యుడిని చూశాడు. సూర్యుని క్రింద జరుగుతున్నది ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, వ్యర్థము అని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేంటి అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు జ్ఞానాన్ని సొలొమోను గారికి ఇస్తే, ఆ దేవుని దగ్గర నుంచే జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను గారు లోకంలోనికి వచ్చి పరిస్థితులను ఆలోచిస్తున్నాడు. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థమని చెబుతున్నాడు. వ్యర్థమే సమస్తము వ్యర్థమే అంటున్నారండి. వేస్ట్ ఇది అంతా వేస్ట్ వ్యర్థము వేస్ట్ అంటున్నారు. చీ అంటే వద్దు, చీ అంటే వద్దు, చీ అంటే వద్దు. వేస్ట్ లైఫ్. సూర్యుని కింద పడుతున్న పాట అంతా, సూర్యుని కింద బ్రతుకుతున్న బ్రతుకంతా, మీరు పడుతున్న కష్టం అంతా, ఇదంతా వేస్ట్ అంటున్నాడండి. కానీ మనం దాన్ని ఎలా చూస్తున్నాం? టేస్ట్ అని మనం అనుకుంటున్నాం. ఇది వేస్ట్ రా అంటే టేస్ట్ రా మనకు అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని జ్ఞానాన్ని పొందుకొని లోకం వైపు చూస్తున్నాడు. అంతా ఎలా కనపడుతుందంటే సొలొమోను గారికి ఇదంతా వ్యర్థమే కదా అనిపిస్తుంది. ఇంకా మనకు అది వ్యర్థంగా కనిపించట్లేదంటే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఆ దేవుని మాటలను అర్థం చేసుకొని ఒకసారి లోకాన్ని చూస్తే మనకు కూడా ఇదంతా వృధా కదా అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళు, ఇదంతా వృధా కదా అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళు, ఎంత కష్టపడుతూ ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి
ప్రేమానురాగాలు ఏముండవు, ఆప్యాయతలు ఏముండవు, భార్యాభర్తల మధ్య బంధాలు ఉండవు, నైట్ డ్యూటీలు పగల డ్యూటీలు కష్టమే. డబ్బుకి ఇచ్చే విలువ ఈరోజు ఇంట్లో ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పిల్లల తల్లిదండ్రుల ప్రేమను నోచుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం లేదు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు డ్యూటీలు, సంపాదన అని చెప్పి ఇదిగో తల్లిదండ్రుల దారిన ఆఫీసులకు తల్లిదండ్రులు వెళ్ళిపోతే, పనులకు వెళ్ళిపోతే, గర్భాన్ని పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేక ఈరోజు ఇదిగో విలవిలలాడిపోతున్న సందర్భాలు ఎన్నో యూట్యూబ్లో చూడలేదా? మనం యూట్యూబ్లో చూడలేదా? అసలు ఎందుకు ఈ సంపాదన అంతా ఏంటి అంటే ఇదంతా వ్యర్థమయ్యా అంటున్నాడు ప్రియమైన వాళ్ళ సొలొమోను గారు. వ్యర్థం, ఇదంతా వేస్ట్ అంటున్నాడండి. వేస్ట్ అంటున్నాడు ప్రియమైన వాళ్ళు. ఊపిరి చాలని పనులతో ఊగిసలాడుతూ ఒకరోజు ఊపిరి ఆగిపోయినప్పుడు అప్పటి వరకు సంపాదించిన సంపాదన ఏమన్నా నువ్వు పట్టుకుని పోతున్నావా? అప్పటి వరకు సంపాదించిన సంపాదన నువ్వు పట్టుకుని పోతున్నావా? ఏదో అతను ఇల్లు కట్టాడండి. ఒక అతను ఇల్లు కట్టాడు ప్రియమైన వాళ్ళ, 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. అసలు ఈ 30 లక్షలు ఎలా అయింది అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి దాని మీద ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చాడు. తెలంగాణ వారిని బట్టి ఇల్లు కట్టించాడు. రాజస్థాన్ వాళ్ళని పిలిపించి ఇంటికి సీలింగ్ పెట్టించాడు. అదే రాజస్థాన్లో మార్బల్స్ బాగుంటాయని రాజస్థాన్ నుంచి మార్బల్స్ తెప్పించి ఇంట్లో టైల్స్ వేయించాడు. ఇది ఎక్కడ మంచి డిజైనింగ్ లైట్లు దొరకవని చెప్పి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి హైదరాబాద్ నుంచి లైట్లు తెప్పించుకున్నాడు. సుమారుగా 30 లక్షలు పెట్టి ఇల్లును కట్టించాడు. ఇల్లు కట్టించిన కొన్ని రోజులకు చనిపోయిన తర్వాత ఈ 30 లక్షల ఇల్లుని ఏమైనా తీసుకొని పోయాడు అతను? లేదు కదా. ఇక ఆ చనిపోయిన వ్యక్తిని ఏమైనా తీసుకొచ్చి 30 లక్షల ఇంట్లో పడుకొని పెట్టారా? లేదు. ఆ 30 లక్షల ఇల్లు, ఆ ఇంటి ఎదుట ఒక టెంట్ కింద ఇదిగో ప్రేజర్లు, ఆ ప్రేజర్లో బాడీ. ఏమన్నా వెళ్ళిపోయేటప్పుడు దాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాడు. అప్పుడు మీరు మాట్లాడు దాన్ని చూసి అంటున్నాడు, పరిస్థితులను చూసి సొలొమోను గారు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏంటి అసలు లాభం అంటున్నాడు. ఏముంది అసలు లాభం? అసలు లాభం ఏమన్నా ఉందా అంటున్నాడు. లాభం ఏమన్నా ఉందా? ఇది మనందరికీ తెలుసు. పోలవరం కాలువ వచ్చింది. ఆ పోలవరం కాలువలో ఒక పేద కుటుంబం చిన్న స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం కాలువలో పోగా ప్రభుత్వం వారు ఇదిగో కొంత డబ్బుని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చూడని ఆ డబ్బును చూసేసరికి ఏదో వస్తువులు కొనుక్కోవాలని ఆతృతపడింది ఒక ఆడకూతురు. ఆ ఆడకూతురు ఆతృతపడి భర్తను అడుగుతుంది, అయ్యా నాకు ఒక నాన్నతాడు చేయించు అని అడుగుతుంది. ఇప్పుడు మనకు అదంతా ఎందుకు? ఇక్కడ ఎట్లాగో మనం ఉన్నాం కదా, ఈ కాలం వచ్చింది, మనం వేరే ప్రాంతానికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి కదా, కొద్ది రోజులు ఓపిక పట్టు, ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమన్నా మిగిలితే నేను ఖచ్చితంగా కొంటానంటే. ఇక ఒకవైపు భర్త చెప్తున్నాడు, భార్య ఎంతట్లా ఇక రోజు రాత్రులు గొడవలు జరుగుతున్నాయి. బెదిరిస్తుంది. ఎట్టకేలకు బెదిరించి ఇదిగో చచ్చిపోతానని బెదిరించి ఒక బంగారపు గొలుసును చేయించుకుంది. చేయించుకున్న కొన్ని దినాలకు గుండె నొప్పితో చనిపోయింది. బంగారాన్ని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళిందా? ఎందుకు ఈ పంతాలు? ఎందుకు ఈ పట్టింపులు? ఈ బెదిరింపులు ఎందుకు? తీసుకువెళ్ళినప్పుడు దాన్ని బట్టి అంటున్నాడు సొలొమోను గారు. ఏమంటున్నాడు అంటే అంతా వ్యర్థమే, లాభమేమీ లేదు అంటున్నాడు. లాభమేమీ లేదు అంటున్నాడు. తలుపు ప్రాంతంలో అతనున్నాడు, కోటీశ్వరుడు. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డాడు. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో, ఉన్నతమైన హాస్పిటల్ తీసుకువెళ్ళాక అప్పటికే 1 కోటి రూపాయలు కట్టేశారు. ఎలా అయినా బ్రతికించమని చెప్పి
తన కుటుంబస్తులను పిలుస్తున్నాడు. అరే ఎంత ఖర్చైనా పడలేదు, నన్ను బ్రతికించండి అన్నాడు. కుటుంబంలో తన పిల్లలందరూ వచ్చారు, విదేశాల నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. ఇదిగో నాన్న నిన్ను నేను బ్రతికించుకుంటున్నా, ఇదిగో ఎంత ఖర్చైనా పర్లా, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, విదేశాల నుంచి అవసరమైతే డాక్టర్లను కూడా తీసుకొచ్చి మేము చూపిస్తున్నానా అని చెప్పారు. కుటుంబం వాళ్ళంతా యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. ఇదిగో మాట్లాడుతూ ఉండగానే తండ్రి మరణంలోకి వెళ్ళిపోయాడు. కోట్లు ఏమన్నా ఆయన బ్రతికించారా? వెళ్ళేటప్పుడు కోట్లు ఏమన్నా ఆయన వెంట పెట్టుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాడా? ఒకరోజు ఇదిగో ఆ కోట్లు సంపాదించడం కోసమే జీవితాన్ని క్యాండిల్లా కరిగించి ఇదిగో సంపాదించాడు కదా. తినకో, ప్రేమ చూపించుకో, ఇంట్లో ఉండకో, ఇదిగో తన రెక్కలను మొక్కలు చేసి కష్టపడ్డాడు కదా. కష్టపడిన సంపాదనతో కనీసం వైద్యం చేయించుకున్న బ్రతికే స్థితిలో అతను లేడు అంటున్నాడు సొలొమోను గారు. వ్యర్థము సమస్తము వేస్ట్ రా, ఇదంతా వేస్ట్. అందుకే సువార్తను కూడా చక్కటి మాట కనపడుతుంది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? ఏంటి అసలు లాభం ఏంటి? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అసలు ఏంటి నా పరిస్థితి? చదవండి కదా, కింద మాట చదవండి. ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి చేయగలడు? ప్రతిగా ఏం చేయగలడు? సంపాదించిన సంపాదన తీసుకెళ్తే డాక్టర్లు బ్రతికించగలవా? సంపాదించిన సంపాదన మరణం నుంచి ఆపగలదా? ఆపదు కదయ్యా, ఆపదు కదా. ఎందుకు ఈ ఆరాట? ఎందుకు ఈ పదవుల కోసం కొట్లాట? ఎందుకు ఈ రాజకీయాల కోసం కక్షలు? బ్రతికిన నాళ్ళు దేవుని కోసం బ్రతుకుదాం, ఆ తర్వాత దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోవాలి కదా అన్న ఆలోచన ఈరోజు మనుషుల మధ్య ఉంది అంటారా? ఆలోచించండి. ఎందుకురా కొట్టుకుంటున్నారు? ఎందుకురా ఈ ఆస్తుల గొడవలు? వేస్ట్, ఇదంతా వేస్ట్ రా అంటున్నాడు. వేస్ట్ అంటున్నాడు ప్రేమైన. అసలు మనకు కూడా ఆలోచన రావాలి కదా. శ్మశానం దగ్గరికి వెళ్తే అనిపించింది, అక్కడ శవాలన్నీ చూస్తుంటే, ఆ సమాధులన్నీ చూస్తుంటే, ఇది మా నాన్నది, ఇది మా చెల్లిది, ఇది మా మామది, ఇది మా తాతది అని చెప్పి వాటన్నిటినీ చూస్తుంటే, ఇది ఒకరోజు నాకులాగే వీళ్ళు బ్రతకాలి అనుకున్నారు, కానీ లోకంలో వీళ్ళు లేరు. దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయారు. ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్ళాల్సిందే కదా అనిపించింది. సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచించండి, ఒకరోజు మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే కదా. వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, భూమి మీద ఉన్నంత వరకు నేను బ్రతుకుతాను, నేను కూడా అనుభవిస్తాను, ఈ జీవితాన్ని అనుభవిస్తాను అనుకుని ఉండొచ్చు. మీరు మాట్లాడరా? వారిని చూసినప్పుడు కూడా మనకు ఆలోచన రావట్లేదండి. లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలని ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకంలో జరిగే ప్రతిదీ కూడా సొలొమోను గారు ఏం చెప్తున్నారు అంటే వ్యర్థమే, వేస్ట్ అని చెప్తున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఒక్కసారి ఆ ప్రసంగి గారు గందరగోళంలోనికి వెళ్ళిపోయాడు. ఇదిగో ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్తున్న మాట, ఇదిగో ఆ జ్ఞానాన్ని పొందుకొని లోకంలోనికి వచ్చాడు, లోకాన్ని చూశాడు. ఇదిగో అంత చిందరవందరగా కనపడుతుంది, ఓ గందరగోళంలోనికి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే లాభం ఏమీ లేదు, సమస్తమును వ్యర్థమే అనుకున్నాడు. ప్రియమైన వార్తలరా, వ్యర్థమే అనుకున్నాడు. అలా అనుకొని ఒక్కసారి తన తలను పైకెత్తి చూస్తున్నాడు. ఇదిగో పైన కనపడుతున్న సూర్యుడి గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు చదవండి ఒకసారి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును,
తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. ఆ జ్ఞానాన్ని పొందుకొని లోకములోనికి వచ్చాడు. లోకములోనికి వచ్చి మొట్టమొదటిగా సూర్యుడి క్రింద జరుగుతున్నది ఆలోచిస్తున్నాడు. రెండవది తన తలను పైకెత్తి సూర్యుడు ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు సూర్యుడు ఆలోచిస్తున్నాడంటే, మానవ మాతృగా ఉన్న మనకు కూడా ఈ రెండు జ్ఞాపకాలు ఆలోచనలు ఎప్పుడూ మా మధ్యలో ఉంటూనే ఉండాలి. సూర్యుడి గురించి ఆలోచిస్తున్నాడు. ఒకసారి తలను పైకెత్తాడు. తలను పైకెత్తితే సూర్యుడు కనపడుతున్నాడు. అసలు ఈ సూర్యుడు ఏంటి అని ఆలోచిస్తున్నాడండి. ఏంటి అని ఆలోచిస్తే ఇదిగో సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. సాయంత్రం కాగానే మళ్ళీ పడమటికి వెళ్తున్నాడు. ఆ తర్వాత రాత్రికి కనిపించట్లేదు. మళ్ళీ ఉదయం కాగానే తూర్పుకి వస్తున్నాడు అని మాట్లాడుతూ చెబుతున్నాడు. చదవండి ఒకసారి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమున మరలా చేరుటకు త్వరపడును. తొందరపడుతున్నాడంటే ఎందుకు తెలుసు? సూర్యుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళడం కోసం. నిజంగా చూడండి, ఉదయాన్నే లేవగానే సూర్యుడు ఈ దిక్కును కనపడతాడు. సాయంత్రం అవుతుంది, ఇక్కడ చీకటి పడే సమయానికి ఆ దిక్కుకి వెళ్తాడు. మళ్ళీ ఆ రాత్రి కాగానే సూర్యుడు తొందరపడుతున్నాడు. ఎందుకు తెలుసా? మళ్ళీ మనకు ఉదయం అయ్యేసరికల్లా ఈ దిక్కుకు రావడం కోసం. అది అంటున్నాడు, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. ఇదిగో ఆ సూర్యుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి త్వరపడుతున్నాడంట. మనం కూడా సూర్యుడిని చూసి ఏమనుకుంటామో తెలుసా? ఇదిగో సూర్యుడు చూసి మనం సమయాన్ని లెక్కిస్తూ ఉంటాం. సూర్యుడు అటు ఉంటే 6 అయింది, సూర్యుడు నడినెత్తి మీద కొత్తే 12 అయింది, కొంచెం అటు పక్కకు కదిలితే ఆటవాలుగా 4 అయింది, ఆ తర్వాత చీకటి పడుతుంది అంటే 6 అయింది, ఆ దిక్కు వెళ్ళిపోయాడని సూర్యుడిని చూసి మనమేమో సమయాన్ని లెక్కేస్తున్నాం. ఆ సూర్యుడిని చూసి సొలొమోను గారు ఏమంటున్నాడు అంటే, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి సూర్యుడు తొందరపడుతున్నాడు అంటున్నాడు. ఒక సూర్యుడి గురించి మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి ఇదిగో మీరు ఆకాశం వైపు తలెత్తి చూస్తే ఒక సూర్యుడు కనపడుతున్నాడు కదా. ఆ సూర్యుడు స్థితి ఏంటి అంటే, ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే, తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు కదా అంటున్నాడు. తొందరపడుతున్నాడు కదా. ఒక సూర్యుడు చూపిస్తున్నాడు. అంతేకాదు 6వ వచనాన్ని చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార స్థలమున తిరిగి వచ్చును. గాలిని గురించి ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, గాలి ఒక చోట నుంచి ప్రారంభమై వెళుతుంది. గాలి తిరిగి మళ్ళీ తను ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వస్తుందని చెప్తున్నాడు. ఒక గాలిని గురించి ఆలోచిస్తూ అంటున్నాడు, అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో గాలి మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది. అందుకే చూడండి, గాలి ఉదయాన్ని ఒక దిక్కును వీస్తుంది, సాయంత్రం ఒక దిక్కును వీస్తుంది. ఇదిగో మళ్ళీ ఉదయం కాగానే ఆ దిక్కులో మీకు గాలి వచ్చేస్తుంది అంటున్నాడు. ఒక సూర్యుడు చూపిస్తున్నాడు. సూర్యుడు చూపించి ఏమంటున్నాడు అంటే, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు. ఒక గాలిని చూపిస్తున్నాడు. గాలి ఎక్కడ ప్రారంభమైందో మళ్ళీ అక్కడికి గాలి వస్తుంది అంటున్నాడు. అలాగే 7వ వచనం చదవండి. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చును, అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోను. ఒక నీటిని చూపిస్తున్నాడు. నీటిని చూపిస్తూ ఏమంటున్నాడు అంటే, నీరు ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తుంది. ఏంటి వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో వరదలుగా పారిపోతూ ఉంటే నీళ్ళు, ఆ నీళ్లు ప్రాజెక్టులలో కలుస్తాయి, ప్రాజెక్టుల నుంచి నదుల్లోనికి వస్తాయి, నదుల ద్వారాగా ఇదిగో సముద్రంలో కలుస్తాయి. సముద్రం ఎప్పుడైనా నిండిపోయింది అని మనం విన్నామా? నిండిపోయిందని విన్నాము ఎప్పుడన్నా? బంగాళాఖాతం నిండిపోయిందని మనం ఎప్పుడన్నా విన్నామా? అసలు అక్కడ రాగేందుకండి, మనకు సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్టు నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు ఇదిగో నిండిపోయి 5 కిలోమీటర్ల బయటకు వచ్చేసిందని ఎప్పుడన్నా విన్నామా? అంటున్నాడు. చదవండి మళ్ళీ ఒక్కసారి. నదులన్నీ సముద్రములో పడును, అయితే
సముద్రము నిండుటలేదు, సముద్రము నిండుటలేదు, సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చును, అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును, అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎందుకని సముద్రాలు నిండట్లేదు అంటే, ఇదిగో ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుందండి. ఇది మనందరికీ గోదావరి నది తెలుసు కదా, గోదావరి నది తెలుసు కదా. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇదిగో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతాలలో నుంచి ఈ గోదావరి నది ప్రారంభమయ్యి అలాగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను టచ్ చేసుకుంటూ ఇదిగో తూర్పు పశ్చిమ గోదావరి సరిహద్దుల్లో నుంచి ప్రవహిస్తూ ఇదిగో ఆంధ్రవేదిలో సముద్రము బంగాళాఖాతంలో ఈ నది కలుస్తుంది. ఎక్కడ ప్రారంభమైంది ఈ నది ప్రవాహము? మహారాష్ట్రలో ప్రారంభమైంది. ఇదిగో ఆ మహారాష్ట్రాల నుంచి ప్రారంభమైన నీళ్లు ఇదిగో ఆ నదుల గుండా ప్రవహించుకుంటూ మళ్ళీ దానికి కొన్ని ఉపనదులు కలుసుకుంటూ ఆ నదుల నీరన్నీ కూడా బంగాళాఖాతంలోకి వస్తున్నాయి. బంగాళాఖాతం నిండిపోయిందని మనం విన్నాం ఎప్పుడైనా? ఇది ఉగ్రత పెరిగింది అని మనం విన్నాం, కానీ ఇక ఇది నిండిపోయింది, ఇక శాశ్వతంగా నిండిపోయి ఉంటుంది అని మనం చెప్పుకోవడానికి వీలుందా? వీలు లేదు కదా. ఏదో కృష్ణానది గురించి ఆలోచించండి. ఇదిగో కర్ణాటక తమిళనాడు ప్రాంతాలలో అహబిల్ నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ నదీ ప్రవాహము కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి తెలంగాణలో నుంచి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ఏర్పడుతుంది. తెలుసు కదా కృష్ణా నది అనుకుంటాం. ఆ కృష్ణా నదిగా అదే ఆంధ్రవేదిక కలిసి ఇదిగో బంగాళాఖాతంలో వెళ్ళిపోతుంది నది. ఇన్ని నదుల ప్రవాహము ఒక సముద్రంలోనికి వెళుతున్నప్పుడు ఆ సముద్రాలు నిండుతున్నట్లు ఏమన్నా కనపడుతుందా మనకి? మనకు సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్, అసలు అక్కడికి నీళ్ళు ఎలా వస్తుందో? ఏదో మన ఊరిలో కురిసినటువంటి నీటి వల్ల సముద్రం ఆ ప్రాజెక్ట్ నిండుతుంది అని మనం అనుకుంటున్నామా? అనుకుంటే పొరపాటు. అది తెలంగాణలో ఉన్నటువంటి పోతువారిగూడెం అనే ప్రాంతంలో నుంచి ఇదిగో ఆ కాలం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి నీళ్లు ఇదిగో కృష్ణా పశ్చిమ గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొల్లేరులో కలుస్తుంది. ఇదిగో ఆ నీటి ఉధృత పెరిగిపోతుందని కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఉధృత వల్ల ఏలూరు ప్రాంతం మునిగిపోతుందేమోనని చెప్పి కొంతమంది ప్రణాళిక ఏర్పాటు చేసి ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నాగిరెడ్డిగూడెం ప్రాంతాన్ని ఇదిగో ప్రాజెక్టుగా మార్చారు. దానివల్ల కొంతవరకు నీటి ఉధృతను అరికట్టడానికి వీలవుతుందని దాన్ని ఒక నీటిని అరికట్టగలిగేటటువంటి ప్రాజెక్టుగానే ఏర్పాటు చేశారు. కానీ అసలు ఆ నీళ్ళు అక్కడ నుంచి ప్రారంభము కావట్లా. తెలంగాణ ప్రాంతంలో నుంచి ఆ నీరు నాగిరెడ్డిగూడెం వచ్చి ఆ ప్రాజెక్టులో నుంచి నీళ్లు ఏలూరు మీదుగా కొల్లేరులో కలుస్తున్నాయి. కొల్లేరులోకి వెళ్ళిన తర్వాత నీరు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఉప్పుటేరులోనికి వెళుతున్నాయి. ఉప్పుటేరులో నుంచి ఎక్కడికి వెళుతున్నాయి ఆ నీళ్లు అంటే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. బంగాళాఖాతం నిండిపోయిందా? ఒకవైపు గోదావరి నది, మరొక వైపు కృష్ణా నది, మరొక వైపు తమ్మిలేరు, ఇదిగో మరొక వైపు ఉప్పుటేరు, కొల్లేరు, ఈ సరస్సులన్నీ కూడా ఈ నదులన్నీ కూడా బంగాళాఖాతంలోనికి వెళుతుంటే ఆ బంగాళాఖాతం నిండిపోయిందని మనం ఎప్పుడైనా విన్నామా, చూసామా? లేదు కదా. అసలు మరి ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇదిగో విపరీత వేసవి కాలంలో వచ్చేటటువంటి విపరీతమైన ఎండల వలన ఇదిగో ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు అంతా కూడా ఆవిరైపోయి ఇదిగో మేఘాలలోనికి వెళ్ళిపోయి మళ్ళీ వర్షం ఎక్కడ పడుతుంది? మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. ఆ మహారాష్ట్రలో వర్షాలు పడబట్టి అక్కడ నీళ్లు మళ్ళీ నదులు గుండా మనకు వచ్చి మన నుంచి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ప్రియమైన వారు, ఈ శీతాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది చెప్పండి? ఏ కాలం వస్తుంది? ఎండాకాలం. ఆ ఎండాకాలంలో ఏం జరుగుతుంది అంటే విపరీతమైన ఎండలు వస్తాయి. ఆ వేడికి ఇదిగో సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి ఇదిగో ఆ మేఘాలలోనికి వెళ్ళిపోతాయి. ఆ ఆవిరి మేఘాలు గుద్దుకున్న తర్వాత ఆ నీరు మళ్ళీ ఆ ప్రాంతాలలో పడతాయి. ప్రియమైన దేవుని పిల్లలు, మనం మినరల్ వాటర్ ప్లాంట్లు అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవుడు చూసారు ఎంత ఫిల్టర్ చేస్తున్నాడు వాటర్ని, ఎంత ఫిల్టర్ చేస్తున్నాడు చూడండి.
ఇవి సముద్రంలో నీళ్ళు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి కదా. ఒకసారి వర్షపు నీళ్ళు ఎప్పుడన్నా నోట్లో చుక్కబడినప్పుడు చూడండి, టేస్ట్ భలే ఉంటుంది అసలు. మనమేమో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ చూస్తున్నాం, దేవుడు మినరల్ వాటర్ ప్లాంట్ చూడండి. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయి. ఆ ఉప్పటి నీటిని ఆవిరిగా చేసి మేఘాల్లోకి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ మంచి నీటిని భూమి మీద పంపిస్తున్నాడు. ఆ నీటిని చూపిస్తున్నాడు. సొలొమోను గారు చూపించంటున్నాడు. ఇదిగో నీరు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో మళ్ళీ ఆ నీళ్లు కూడా అక్కడికే వెళ్తున్నాయి అంటున్నాడు. ఒక గాలిని చూపిస్తున్నాడు. గాలి ఎక్కడి నుంచి ప్రారంభమైందో మళ్ళీ గాలి అక్కడికే వెళ్తుంది. ఒక సూర్యుడు చూపిస్తున్నాడు. సూర్యుడు ఉదయకాలంలో ఎక్కడ ఉదయించాడో మళ్ళీ సాయంత్రం కాగానే ఆ దిక్కుకు వెళ్ళి మళ్ళీ రాత్రి కాగానే తొందరగా ఉదయం కాగానే మళ్ళీ తూర్పును ఉదయిస్తున్నాడు కదా. ఒక సూర్యుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికి వచ్చేస్తున్నాడు. ఒక గాలి ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి వచ్చేస్తుంది. ఒక నీరు ఎక్కడి నుంచి ప్రారంభమైందో మళ్ళీ అక్కడికి వచ్చేస్తున్నాడు. ఒక నీటిని చూపిస్తున్నాడు. నీటిని చూపిస్తున్నాడండి. నీటిని చూపిస్తున్నాడు. నేను మినరల్ వాటర్ క్యాన్లు మనం ఎలా తీసుకెళ్తాం? టాటా ఏసీలో, ట్రక్కుల్లో తీసుకెళ్తూ ఉంటాం. కానీ దేవుడు ట్రాన్స్పోర్ట్ ఏంటో తెలుసా? మేఘాలు. ప్రియమైన వాటర్, ఆ మేఘాలలో నీటిని తీసుకువెళ్తున్నాడు. ఆ మేఘాల నుంచి మంచి నీటిని ఫిల్టర్ చేసి భూమి మీద పంపిస్తున్నాడండి. ఉప్పు నీరు వస్తుందా? రావట్లేదు కదా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక నీటిని చూపిస్తున్నాడు, ఒక గాలిని చూపిస్తున్నాడు, సూర్యుడిని చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం కూడా ఒకరోజు ఎక్కడి నుంచో ఈ లోకానికి వచ్చాం. మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్న జ్ఞాపకాలు మనలోనికి రావాలని. ఆ జ్ఞాపకాలు మళ్ళీ మనలోనికి రావాలి. ఒక సాయంకాలం అవగానే కోడిపెట్ట బయటికి వెళుతుంది. ఆ బయటికి వెళ్ళిన కోడిపెట్ట సాయంత్రం రాగానే తన గూటికి వచ్చేస్తుంది. గొర్రెల కాపరులు ఉదయం కాగానే ఎండ కాస్తున్నప్పుడు బయటకు తోలు పెడతారు. సాయంత్రం కాగానే వాటి దొడ్డులోకి అవి వచ్చేస్తాయి. ఒక జంతువుల గురించి ఆలోచించండి. సాయంత్రం కాగానే వచ్చేస్తాయి కదా. ఒక పక్షుల గురించి ఆలోచించండి. ఇదిగో ఆ పక్షులు సాయంత్రం కాగానే తన గూటికి వచ్చేస్తాయి కదా. వీటన్నిటినీ చూస్తున్నాడు, వీటన్నిటినీ చూపిస్తున్నాడు. చూపించేమంటున్నాడు అంటే మన స్థితి కూడా ఇది. ఒకరోజు మన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనము వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చామో ఇదిగో తిరిగి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. నిజంగా ఈ రాత్రి ముగించుకున్న తర్వాత రేపొద్దున ఆలోచించండి. సూర్యుడు అటు వచ్చినప్పుడు దాన్ని గమనించండి. ఒకసారి దాని గురించి ఆలోచించండి. మనం ఉపయోగిస్తున్న నీటి గురించి ఒకసారి ఆలోచించండి. మనం పీలుస్తున్న గాలి గురించి ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో పెరిగేటటువంటి ఇదిగో పెంపుడు జంతువుల గురించి ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో మరణించిన వారి గురించి ఒకసారి ఆలోచించండి. ఈరోజు సంపాదన పేరుతో బంధాలు తెగిపోయి ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేక ఈరోజు ఆ ఆస్తి చోట గొడవలు కొట్లాటలకు పోయి ఇదిగో నేను దక్కించుకున్నాను, విజయం సాధించానని చెప్పుకుంటున్న మనిషి ఒకరోజు మరణించిన తర్వాత ఇదిగో ఆ ఆస్తిని పెట్టిలో పెట్టి పోర్చలు. ప్రియమైన వాళ్ళ ఆ ఆస్తిని విడిచిపెట్టి పెట్టిలో మనల్ని పెట్టి గోతులు పెడతారు. ప్రియమైన వాళ్ళ ఏంటండి, ఏం కావాలి ఈ లోకంలో మనకి? ఏదైనా వ్యర్థమే కదా. ప్రియమైన దేవునికి ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఎంతకాలం ఈ లోకంలో బ్రతికి ఇంకా సినిమాలు, షికారులు, తిండి, కొట్లాటలు, సరదాలు ఇంకెంతకాలం ప్రియమైన వాళ్ళ. ఒకవైపు పుట్టిన రోజుకు కేక్ కట్ చేస్తున్నట్టుగా దేవుడు మన జీవితాల్లో సంవత్సరాలను కట్ చేస్తున్నాడు కదా. ఇంకెంతకాలం మనం బ్రతుకుతాం? ఇంకెంతకాలం ఈ కక్షలు, ఇంకెంతకాలం ఈ కొట్లాటలు, ఎంతకాలం ఈ విభేదాలు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశముకెగురు సంకుబుడ్డి కొంగయేనును తన కాలము ఎరుగును తెల్లగువ్వయు మంగళి కత్తి పెట్టయు ఓదే కొడుకును తాము రావలసిన
కాలము ఎరుగును. అయితే నా ప్రజలు తాము రావలసిన కాలము ఎరుగును, తాము రావలసిన కాలము ఎరుగును అంటున్నాడండి. ఓదే కొడుకును మంగళి కత్తి పెట్టయు, మంగళి కత్తి పెట్టయు, మంగళి కత్తి పెట్టయు. ఒక పక్షులను చూపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఇదిగో ఆ పక్షులు ఏం చేస్తున్నాయంటే వాటి కాలము రాగానే వాటి స్థలానికి వెళ్ళిపోతున్నాయి ప్రేమైన వాళ్ళ. ఇది ఆర్కిటికా అంటార్కిటికా ప్రాంతాలలో విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది చలికాలంలో. ఆ మంచు గడ్డల మధ్య ఆహారం దొరకక పక్షులు ఇదిగో మన ప్రాంతాలకు, మన దేశానికి వలస వస్తూ ఉంటాయండి, వలస వస్తూ ఉంటాయి. వీటిని బర్డ్స్ మైగ్రేషన్ అంటాం. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నాం. ఇదిగో వలస పక్షులు. ఒక ఆర్కిటికా అంటార్కిటికా ప్రాంతాలలో విపరీతమైన మంచు కారణంగా ఆ మంచు గడ్డల్లో ఆహారం దొరకక ఇదిగో అవి వలస వస్తాయి మన ప్రాంతాలకు. మన ప్రాంతాలకు వచ్చినటువంటి ఆ వలస వచ్చిన పక్షులు ఇక్కడ స్థిరంగా ఉండవు, ఇక్కడ స్థిరంగా ఉండవండి. ఆ వచ్చిన పక్షులు ఏం చేస్తాయంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. ఇదిగో ఆ పక్షులు వస్తున్నాయని ప్రభుత్వాల వాళ్ళు ఏం చేస్తారు అంటే వాటికి గూటుని ఏర్పాటు చేస్తారు, వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఈ పక్షులను చంపే వేటగాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఆ వేటగాళ్ళను అరికడతారు ప్రియమైన వాళ్ళగా, వేటగాళ్ళను అరికడతారు. సుమారుగా నవంబర్ నుంచి ఇదిగో మార్చి వరకు ఈ 3-4 నెలల ప్రాంతంలో ఈ పక్షులు ఇక్కడ నివాసంకి వస్తాయి. అవి వస్తాయి అని చెప్పి ప్రభుత్వాల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇదిగో వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తారు, వాటికి గూళ్ళను సిద్ధపరుస్తారు. ఇదిగో వాటిని వేటాడకూడదని ఇదిగో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉంటారు, సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ఆ పక్షులు వస్తాయి, ఆ గూళ్ళలో నివాసం చేస్తాయి, ఆ గూళ్ళలో నివాసం చేస్తాయి. ఆ గూళ్ళలో నివాసం చేసిన తర్వాత మళ్ళీ ఎండ కాస్తూ ఉంటుంది. ఆ వెండ ఛాయలు వాటి మీద పడగానే ఇదిగో మా ప్రాంతంలో మంచు కరిగిపోయి ఉంటుంది, ఇకంతా మాకు ఆహారం దొరుకుతుంది అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాయి. అంతేనా? ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా చెప్పేసి మీరు మా ప్రాంతానికి రావటం ఏంటి, ఆ దేశంలో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మా దేశంలో ఉన్న సరస్సులో మీరు ఉండటం ఏంటి అని చెప్పి ఆర్డర్లు జారీ చేసి ఏమన్నా పంపించేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు? లేదు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు స్థానిక ప్రజలు ఏమన్నా ఇదిగో మీరు మా ప్రాంతంలో ఉండటం ఏంటి, ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఏమన్నా తరుముతున్నారా? వాటిని ఏమన్నా తరుముతున్నారా? తరమట్లేదు కదా, తరమట్లేదు కదా. ఇది ఖమ్మం జిల్లాలో ఉప్పలపాడు అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోనికి వస్తూ ఉంటాయి ఆ పక్షులు. గుంటూరు జిల్లాలో కూడా ఒక ప్రాంతంలోనికి వస్తూ ఉంటాయి. ఏంటి మనకు సమీప ప్రాంతం ఇదిగో కృష్ణా గోదావరి సరిహద్దులో ఉన్న కొల్లేరు, ఆ కొల్లేరు దగ్గర ఉన్న కైకలూరు పర్యాటక ప్రాంతంగా చేశారు. దాన్ని పెలికాన్ ప్యారడైస్. అక్కడికి విదేశాల నుంచి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు ప్రేమిక ఆ పక్షులను. నేను కూడా ట్రైనింగ్ చేసినప్పుడు వెళ్ళాను అక్కడికి. ఆకివీడు ప్రాంతంలో ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు చూశాను. ఇదిగో ఓ చక్కటి విచిత్ర ఆకారం కలిగినటువంటి పక్షులు అక్కడ ఉన్నాయండి. ఎక్కడికి అసలు ఇవి ఇక్కడ పుట్టినవా, మన ప్రాంతానికి సంబంధించినవి ఆలోచిస్తే కాదు, అవి ఎక్కడో ఆర్కిటికా అంటార్కిటికా ప్రాంతాలలో, సైబీరియా ప్రాంతాలలో ఉన్నటువంటి పక్షులు. వాటికి సరిగ్గా స్థావరం లేక, తీసుకోవడానికి ఆహారం లేక ఇదిగో మన ప్రాంతాలకు వలస వచ్చినటువంటి పక్షులు ఎవరు తరమకుండగానే వాటి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అటు ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. అందుకే అంటున్నాడు ఇదిగో ఓది కోరుకు పక్షులు మంగళి కత్తి పెట్టయు, అవి అక్కడి నుంచి వచ్చేవి జ్ఞాపకంలో పెట్టుకున్నాయి. మళ్ళీ తిరిగి ఆ పక్షి తన స్థానంలోనికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. తన స్థానంలోనికి వెళ్ళిపోతుంది. అసలు ఈ ప్రభుత్వాల వాళ్ళు ఇంత లక్షల రూపాయలు హెచ్చించి ఇదిగో వాటికి నివాసం ఇవ్వడం అంటే ఇదిగో దానికి టికెట్ పెడతారు. తద్వారా ఇదిగో చూడడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆ టికెట్కు సంబంధించిన డబ్బులను వసూలు చేసుకుని వాళ్ళు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఒక పక్షిని గురించి చెప్తున్నాడు. ఆ పక్షి పరిస్థితి ఏంటి అంటే ఇదిగో ఒకనాడు తనున్నటువంటి ప్రాంతంలో ఆహారం ఆవాసము లేక ఇదిగో
దాని నివాసం కోసం, ఇదిగో ఆహారం కోసం మన ప్రాంతానికి వచ్చి ఒక 3 నెలల పాటు మన ప్రాంతంలో ఉంటుంది. తర్వాత ఆ 3 నెలల తర్వాత ఆ పక్షి అక్కడ కనిపించదు. మళ్ళీ దాని స్థానానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాని స్థానానికి వెళ్ళిపోతుంది. ఏంటి అసలు పరిస్థితి? ఏంటి వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ విమానం మా ఊరే వెళుతుంది, మా దేశమే వెళుతుంది, దీన్ని పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుందని అనుకుంటుందా? ఎలాగలరా? లేదు. అది ప్రారంభమైనప్పుడే ఎన్ని కుట్రలను దాటాను, ఎన్ని మైదానాలను దాటాను, ఎన్ని దేశాలను దాటాను అని చెప్పి అది ఒక్కసారి బ్యారేజ్ చేసుకుంటూ వస్తుంది. మళ్ళీ తిరిగి ఎండ ఛాయలు కనబడగానే మా ప్రాంతంలో కూడా మా ఆహారం దొరుకుతుంది, మా ప్రాంతంలో కూడా మాకు నివాసం దొరుకుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరు పంపించకుండగానే, ఎవరు తరమకుండగానే ఆ పక్షులు మళ్ళీ తిరిగి తన గూటికి వెళ్ళిపోతాయి. మన పరిస్థితి, ఈ లోకానికి వచ్చిన మనమేమన్నా శాశ్వతమా? ఈ లోకంలో ఉన్న మనమేమన్నా శాశ్వతమా? 100 సంవత్సరాలు బ్రతికేమంటే 101వ సంవత్సరం మరణించాల్సిందే కదా. భూమి మీద మరణము చూడక బ్రతుకు ఎప్పుడు లేడు కదా. ఎవరు లోకంలో శాశ్వతం కాదు కదా. మనకి ఎందుకు జ్ఞాపకాల్లోనికి రావట్లేదు? దేవుని జ్ఞానాన్ని పొందుకొని లోకంలోకి వచ్చి చూస్తున్నాడు. అసలు ఈ లోకంలో సూర్యుని క్రింద జరిగేదంతా వేస్ట్ అంటున్నాడు. పైకి చూస్తున్నాడు, సూర్యుడు చూస్తున్నాడు. ఇదిగో సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళుతున్నాడు. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి కదా. ఓ పక్షి ఆలోచించగలుగుతుంది ప్రియమైన. ఓ పక్షి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది కదా ప్రియమైన. పక్షి కంటే అధ్వానమా మనం? దేవుడు అన్నాడు వాక్యంలో, ఆకాశ పక్షులను చూడాలని తప్పిపోయి అని చెప్పి పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. ఓ పక్షి ఆలోచించగలిగినప్పుడు మనకెందుకు ఆలోచన రావట్లేదు? ఆకాశ పక్షుల కంటే అధ్వానమా మనమేమన్నా? అధ్వానమా కాదు కదా. అసలు పక్షి ఎంత ఉంటుంది? దాని తలకాయ ఎంత ఉంటుంది? అసలు దాని సైజును చూస్తే అరచేత అంత ఉంటుంది దాని సైజు, దాని పరిమాణం. దాని తల మన బట్ట మీద ఎంత ఉంటుంది? తలలో దాని మెదడు ఎంత ఉంటుందండి? నిమ్మకాయ పిండుకునేటప్పుడు వచ్చే 2 విత్తనాలు అంత ఉంటుంది. లేదు అంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 నీటి బిందువులంతా. మన ఆకారాలు చూడండి, 60 కేజీలు, 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు. ఓరి బాబో, నువ్వు తగ్గితే నీకు ఆరోగ్యం దండం పెడతా దగ్గర అంటాడు డాక్టర్. అంత బరువు కలిగిన ఆకారంలో మన తలకాయ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఒక పక్కన కొబ్బరి బండం, మరో పక్కన త్రాసులు మన తలకాయ పెడితే కొబ్బరి బండం తూగిద్దాం, మన తలకాయ తూగిద్దాం, మన తలకాయ తూగిద్ది. అది నీటి బిందువులు కలిగిన మెదడులో అన్ని ఆలోచనలు ఉంటే ప్రియమైన వాళ్ళరా. సుమారు 1350 గ్రాములు కలిగిన ఈ మెదడు రోజుకు ఒక 10,000 నుంచి 1,00,000 ఆలోచనలు చేయగలుగుతున్న ఈ మెదడులో ఏ రోజైనా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఎక్కడికి వెళతాను అన్న ఆలోచన మనలోనికి వస్తుందా? ఒక పెట్ట అండి, దాని బరువు ఎంత ప్రియమైన వాళ్ళ, దాని ఆకారం ఎంత? 6 అడుగుల ఆకారం, 60 కేజీల బరువు, 60 కేజీలో 350 గ్రాములు మెదడు. ఆ మెదడు రోజుకు 10,000 నుంచి 1,00,000 ఆలోచనలు. ఆ ఆలోచనలు ఒక్కసారన్నా నేను మరణిస్తే ఏమైపోతానన్న ఆలోచన వచ్చిందా? ఒక సూర్యుని చూపిస్తున్నాడు, వీచే గాలిని చూపిస్తున్నాడు, వాడుకునే నీటిని చూపిస్తున్నాడు, ఆకాశంలో ఎగిరే పక్షిని చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, వీటన్నిటినీ చూపించి ఏమంటున్నాడు తెలుసా? ఒక రోజు నువ్వు ఈ లోకానికి వచ్చావు, ఈ లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాం? కీర్తనల గ్రంథం మనం చదువుకుని చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మొదటి వచనం చదవండి ఒకసారి. ఎక్కడికి తిరిగి రమ్మంటున్నాడు చెప్పండి ఒకసారి. ప్రభువా, తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే. పరలోకములో తండ్రి ఉంటే ఆ తండ్రి తరతరాలుగా మనకు నివాస స్థలం అయితే, ఒకరోజు పరలోకములో నుంచి ఈ లోకానికి మనం వస్తే, ఈ లోకానికి వచ్చిన మనము మళ్ళీ దేవుడు ఆకాశములో పరలోకములో ఉండి పిలుస్తున్నాడు మనలను. నరులారా తిరిగి నా యొద్దకు రండి, తిరిగి 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 నా దగ్గరికి రండి. ఈ ఆరాధనకు ఎర్రంపల్లి ప్రాంతం నుంచి రాజమ్మ గారు కూడా వచ్చారు. మళ్ళీ ఆవిడ ఈ ఆరాధన అవగానే తిరిగి మనం కూడా ఆరాధనకు ఎర్రంపల్లి వెళ్తున్నాం. ప్రతి ఆదివారం వెళ్ళి మనం అక్కడ స్థిరపడుతున్నామా? ఆరాధన చూసుకునే వెంటనే మళ్ళీ తిరిగి. అలాగే మనం కూడా ఒకరోజు పరలోకంలో నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలి. తిరిగి 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 తిరిగి. ఒక పక్షిని చూపిస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతుంది. ఒక సూర్యుడు చూపిస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతుంది. ఒక గాలిని చూపిస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతుంది. ఇదిగో ఒక నీటిని చూపిస్తున్నాడు, తిరిగి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతుంది. ఇదిగో ఒక కోడి ఇంట్లో పెంచుకునే జంతువులను చూస్తున్నాం, అవి తిరిగి మళ్ళీ మన గృహానికి వస్తున్నాయి, తన కూటికి వెళ్ళిపోతున్నాయి, కూటికి వెళ్ళిపోతున్నాయి. ఈ లోకానికి పరలోకమందున్న తండ్రి దగ్గర నుంచి వచ్చిన మనం తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. ఆలోచనలు ఎందుకు మనలోనికి రావట్లేదు? ప్రియమైన ఎందుకు ఆలోచన మనలోనికి రావట్లేదు? ఎందుకు ఆలోచన మనలోనికి రావట్లేదు? ఎందుకు రావట్లేదు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మండైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, మరలా పోవును. మట్టి నుంచి వచ్చిన ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఇదిగో ఆ మట్టిని జీవింప చేసినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ పరలోకపు స్థానానికి వెళ్ళిపోవాలి. మట్టి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందా? ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందా? ఆలోచించినప్పుడు ఒకనాడు దేవుడు ఆదాము గారిని మట్టితో సృష్టించాడు, జీవాత్మను తనలో నుంచి ఉంచాడు. ఆదాము గారి నుంచి ఈరోజు మనందరం విస్తరించిన మనం ఈ లోకంలో ప్రాణాన్ని కలుగున్నాం. ఒకరోజు ఏ రోజు మట్టిలో నుంచి తీయబడిన శరీరమై ధరించుకుని ఉన్నామో, ఈ రోజు ఆ మట్టిలో తీయబడిన శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతున్న మరణం ద్వారా. ఆ తర్వాత మనల్ని జీవింప చేసిన ఆత్మ తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళుతుందా? అలా వెళ్ళాలి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రాంతం మనకు తెలియాలి. అలా వెళ్ళాలి అంటే ఆ ప్రాంతం కోసం ప్రయాసపడాలి. అలా వెళ్ళాలి అంటే ఆ ప్రాంతపు ఆలోచనలు మన జ్ఞాపకాల్లో ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇలా చెప్పువారు స్వదేశమును వెతుకుచున్నారు, విషదపరచుచున్నారు. వారు ఏ దేశముల నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది. ఆ జ్ఞాపకాలే మనలో లేకపోతే మళ్ళీ పరలోకానికి వెళ్తాం. ఎలా వెళ్తాం? ఆ జ్ఞాపకాలు మనలోనికి రావాలి కదా. ఆ జ్ఞాపకాలు మనలోనికి వస్తేనే ఓ పక్షి ఎన్ని మైదానాలను దాటిందో, ఎన్ని గుట్టలను దాటిందో, ఎన్ని దేశాలను దాటిందో తన జ్ఞాపకంలో ఉంచుకోగలిగితేనే మళ్ళీ తిరిగి తన ప్రాంతానికి చేరగలదు కదా. ఈ లోకానికి పరలోకంలో తండ్రిలో నుంచి వచ్చినటువంటి మనము ఇదిగో ఆ ఆత్మ రూపమైనటువంటి మనకు చక్కటి ఆకారాన్ని ఇచ్చి ఈ భూమి మీద బ్రతికింప చేస్తే మళ్ళీ తిరిగి మరణము ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అన్న ఆ ప్రదేశపు ఆ ఛాయ మనకు జ్ఞాపకంలోనికి రావాలి కదా. ఎన్ని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కనపడుతూ ఉంటారు. ఆ స్నానం చేయక తలంతా పేరుకుపోయి మట్టి కొట్టుకున్నట్లుగా కనపడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయాసం మీది ఏ ఊరు అంటే చెప్పలేడు ప్రేమ. మరి మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి, చెప్పలేడు ప్రేమ. ఏమి తెలియదు, తల ఎలా ఊపుతాడు. అతన్నే మనం పిచ్చోళ్ళు అంటున్నాం కదా.
మన ఊరు రేచర్ల, మన తల్లిదండ్రుల పేరు మనకు తెలుసు, మనం ఎక్కడ ఉంటున్నామో మనకు తెలుసు. మనం పిచ్చోళ్ళమా? పిచ్చోళ్ళమా? భూమి మీద తల్లిదండ్రుల పేర్లు తెలియకపోతే పిచ్చోళ్ళమని మనం అంటున్నాం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే పిచ్చోళ్ళం కాదంటారా? అసలు మన దేవుడు రేచర్లని మనం చెప్తున్నాం. మన ఊరు పరలోకపు పురం ప్రేమిన కదా. ఒకరోజు ఈ ఊరిలో ఈ జీవిత కాలాన్ని ముగించుకొని మళ్ళీ మనం వచ్చిన పురానికి మనము వెళ్ళిపోవాల్సిందే. మన తండ్రి పరలోకములో ఆశీనుడయ్యాడు. పరలోకమందున్న కన్న తండ్రి ప్రేమైన వాళ్ళ ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి కదా. పిచ్చోళం అయిపోయాం ఈ లోకంకి. ఈ లోకపు ఆశల్లో పడిపోయి, ఈ లోకపు కార్యక్రమాలలో పడిపోయి, ఈ లోకపు విధానాల్లో పడిపోయి అసలు మనం వచ్చింది ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన లేకుండానే మన జీవితాలు ముగించేసుకుంటే మట్టిలోనికి మళ్ళీ ఇదిగో ఈ శరీరం వెళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది. ఆత్మ పరిస్థితి ఏంటి? ఇంకా ఆలోచించకపోతే ఎలా ప్రేమైన వచ్చిన దారి మర్చిపోతున్నావా? నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక కర్చీఫ్ మర్చిపోయినట్లుగా, ఒక సెల్ ఫోన్ మర్చిపోయినట్లుగా, ఒక ఛార్జర్ మర్చిపోయినట్లుగా అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్నది మనం మర్చిపోతున్నామా? పూర్తిగా మర్చిపోతున్నాము. ప్లీజ్ దయచేసి ఆలోచించండి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలండి. ఈ లోకంలో అంతా వేస్ట్. ఒకరోజు ఈ లోకంలో ఆత్మరూపుగా ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాం. ఓ తల్లి గర్భంలో నుంచి ఈ లోకానికి వచ్చాం. మళ్ళీ మన జీవితంలో ముగించుకోవాలి. ముగించుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఆలోచించకపోతే ఎలా? ఒకవేళ ఆలోచించకుండానే ఈ లోకంలో ఈ జీవితాన్ని ముగిస్తే దేవుడు అంటాడు, ఇదిగో అపవాదికి వాడి అనుచరులకు సిద్ధం చేసిన నరకంలో వీడి తీసుకెళ్ళి పడేయండి అంటాడు. దేవుడు నరకంలో వేస్తున్నాడు అని మనం అంటాం. కానీ అసలు నరకంలో వేయకుండా ఉండడం కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? దేవుడి మీద అభాండ వేసేస్తూ ఉంటాం. దేవుడు నరకంలో వేసేస్తున్నాడు. అసలు ఆ నరకంలోనికి వెళ్లకుండా ఉండడం కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? వద్దు ప్రియమైన వాళ్ళారా, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడిని అట్టి పెట్టుకొని మనం బ్రతుకుతాం. ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రేమానురాగాన్ని కలుగుతాం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆస్తులు, అంతస్తులు అని పేరుతో బంధాలను తెంపుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. అవి శాశ్వతం కాదు. వేస్ట్. ఉన్నంతకాలం దేవుడిని అట్టి పెట్టుకొని ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు మన మదిలోనికి రావాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళిపోవలసిందే. ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను కూడా వెళ్ళిపోవలసిందే. మరణించేటప్పుడు చూద్దాం అనుకుంటే జరగదు ప్రియమైన వాళ్ళారా, జరగదు. ఒకరోజు వస్తుంది, కళ్ళు మూతలు పడతాయి. మాట్లాడగాలి అనుకుందాం, నోరు పెరగదు, నోరు పెగలదు. కళ్ళ ముందు వద్దరు కనిపిస్తుంటే నలుగురుగా కనపడుతూ ఉంటారు. చేతులకు సెలైన్లు, కాళ్ళకు సెలైన్లు ఎక్కుతూ ఉంటాయి. ఇక మన జీవితం అయిపోయిందని మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ దాకా ఎందుకంటే ఎప్పటి నుంచి మన జీవితాన్ని సరిచేసుకున్నాం. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి వస్తారన్న గ్యారెంటీ ఉంది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి రాగలము అనే పరిస్థితి ఉందా? ఇదిగో కరోనా అంటున్నారు, థర్డ్ అంటున్నారు, తర్వాత వేరియంట్ మార్చుకుంటుంది అంటున్నారు. ఇదిగో లక్షల్లో మరణాలు ఉంటాయి అంటున్నాడు. ఒకసారి కరోనా వస్తేనే లక్షలలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షల మంది చనిపోయారన్న వార్తలు మనం విన్నాం కదా. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. బ్రతికినంతకాలం దేవుడిని అంటి పెట్టుకుని బ్రతుకుతాం. ఒకరోజు మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఆ పరలోకంలోనికి మన ఆత్మను తీసుకొని వెళ్తాం. ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రిని అవుతుంది. ఈ లోకంలోనికి వచ్చిన మనిషి మరణించిన తర్వాత ఒకరి ముందు ఒకరు వెనక అవుతుంది. కానీ ఈ మరణం ద్వారా మేము ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికి చేరగలిగాము. సొలొమోనుకు రాజుకి మీరు జ్ఞానం ఇచ్చారు. ఆ రాజు ఎంత చక్కగా వివరించాడయా. విన్న మాట ఏ మాట నిరుపయోగంగా వదిలిపెట్టడానికి లేదు. మా ఇంట్లో వస్తువులను చూస్తున్నప్పుడు, మా ఇంట్లో జంతువులను చూస్తున్నప్పుడు, మేము అనుభవిస్తున్న ఈ ప్రకృతిని చూసినప్పుడు
ఈ జీవితం శాశ్వతం కాదు అన్న జ్ఞాపకాలు మాకు కావాలయ్యా. ఆ జ్ఞాపకాలు మాలో ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి. ఆ జ్ఞాపకాలు మాలో ఉంటేనే ఈ లోకం మీద వ్యావదగుతుంది. ఆ జ్ఞాపకాలు మాలో ఉంటేనే ఇదిగో మేము నీ దగ్గరికి వస్తాం కదయ్యా. అట్టి జ్ఞాపకాలను మా జీవితాల మధ్య పరిస్థితించండి. ఒకరోజు మరణం ఎలా మా మీదకి వచ్చినా దాన్ని ఎదుర్కొని ఆహ్వానించగలిగే స్థితిని మా బ్రతుకులకు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.